ప్రశ్న: కింది వాటిని సాధించండి. మొదటిది, సత్య తల్లి 4 కిలోల కందిపప్పును 50 గ్రాముల మిరప్పొడిని కొన్నది. మిరపపొడి, కందిపప్పు బరువుల నిష్పత్తి ఎంత? కందిపప్పు, మిరపపొడి బరువుల నిష్పత్తి ఎంత? రెండోది, రాణి తన ఇంటి నుండి పాఠశాలకు 30 నిమిషాలలో చేరగలదు. అదే దూరాన్ని ఇస్మాయిల్ 1/2 గంటలో నడవగలడు. రాణి నడక సమయానికి, ఇస్మాయిల్ నడక సమయానికి గల నిష్పత్తి ఎంత? జవాబు: ఈ ప్రశ్నలో ఇచ్చిన వాటిని సాధించమన్నారు. ముందు మొదటిది చేద్దాము. మొదటిది, సత్య తల్లి 4 కిలోల కందిపప్పును 50 గ్రాముల మిరప్పొడిని కొన్నది. మిరపపొడి, కందిపప్పు బరువుల నిష్పత్తి ఎంత? కందిపప్పు, మిరపపొడి బరువుల నిష్పత్తి ఎంత అని అడిగారు. ఈ ప్రశ్నలో సత్య తల్లి 4 కిలోల కందిపప్పును కొన్నది అని ఇచ్చారు. అంటే కందిపప్పు బరువు = 4 కిలోలు అని రాద్దాము. =4 కేజీలు. అలాగే 50 గ్రాముల మిరప్పొడిని కొన్నది అని ఇచ్చారు. మిరప్పొడి బరువు =50 గ్రాములు అని రాద్దాము. =50 గ్రాములు. అయితే ప్రశ్నలో మిరపపొడి, కందిపప్పు బరువుల నిష్పత్తి ఎంత అని అడిగారు. అంటే మిరపపొడి బరువు = కందిపప్పు బరువు. మిరపపొడి బరువు ఎంత? 50 గ్రాములు. కందిపప్పు బరువు 4 కేజీలు. ఈ 4 కేజీలని గ్రాముల్లోకి మారుద్దాము. 1 కేజీకి ఎన్ని గ్రాములు? 1000 గ్రాములు. మరి 4 కేజీలకి 4 × 1000 అంటే దాని విలువ 4000 గ్రాములు. మిరప్పొడి బరువు ఎంత? 50 గ్రాములు. అంటే 50 కందిపప్పు బరువు 4000. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 50/4000గా రాయొచ్చు. 0 క్యాన్సిల్ అయిపోతుంది. 5 1 5, 5 8 40, పక్కన 0 అంటే ఎంత వచ్చింది? 1/80. అంటే 1:80. ఇదేంటి? మిరప్పొడి బరువు = కందిపప్పు బరువు. అయితే మనకి ప్రశ్నలో కందిపప్పు, మిరపపొడి బరువుల నిష్పత్తి ఎంత అని అడిగారు. ఇప్పుడు మనం చేసింది మిరపపొడి బరువు = కందిపప్పు బరువు. ఇప్పుడు మనం చేయాల్సింది కందిపప్పు బరువు = మిరప్పొడి బరువు. మిరపపొడి బరువు. కందిపప్పు బరువు ఎంత? 4000. 4000 మిరపపొడి బరువు 50. 4000 అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 4000/50గా రాయొచ్చు. 0 క్యాన్సిల్. 5 8 40, పక్కన 0 అంటే ఎంత వచ్చింది? 80/1గా వచ్చింది. అంటే దాన్ని ఎలా రాయొచ్చు? 80:1గా రాయొచ్చు. ఇదేంటి? కందిపప్పు బరువు = మిరప్పొడి బరువు. ఇది మొదటిది. ఇప్పుడు రెండోది చేద్దాము. రెండోది ఏంటి? రాణి తన ఇంటి నుండి పాఠశాలకు 30 నిమిషాలలో చేరగలదు. అదే దూరాన్ని ఇస్మాయిల్ 1/2 గంటలో చేరగలడు. రాణి నడక సమయానికి, ఇస్మాయిల్ నడక సమయానికి గల నిష్పత్తి ఎంత అని అడిగారు. ప్రశ్నలో చూసినట్లయితే
రాణి తన ఇంటి నుండి పాఠశాలకు 30 నిమిషాల్లో నడవగలదు అని ఇచ్చారు. అంటే రాణి నడక సమయం ఈజ్ ఈక్వల్ టు 30 నిమిషాలు అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 30 నిమిషాలు. అలాగే ఇస్మాయిల్ 1/2 గంటల్లో నడవగలడు అని ఇచ్చారు. అంటే ఇస్మాయిల్ నడక సమయం ఈజ్ ఈక్వల్ టు 1/2 గంటలు అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1/2 గంటలు. ఈ 1/2 గంటల్ని నిమిషాల్లోకి మారుద్దాము. 1 గంటకి ఎన్ని నిమిషాలు? 60 నిమిషాలు. అంటే 1/2 ఇంటూ 60 అవుతుంది. 2/60లో 30 సార్లు పోతుంది. అంటే 30 నిమిషాలు వచ్చింది. ఇది ఇస్మాయిల్ నడక సమయం. ఈ ప్రశ్నలో రాణి నడక సమయానికి ఇస్మాయిల్ నడక సమయానికి గల నిష్పత్తి ఎంత అని అడిగారు. అంటే ఏమవుతుంది? రాణి నడక సమయం ఎంత? 30 నిమిషాలు. 30 ఇస్మాయిల్ నడక సమయం 30 నిమిషాలు. 30 అవుతుంది. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 30/30గా రాయొచ్చు. ఈ 30లో ఒకసారి పోతుంది. అంటే 1/1 వచ్చింది. అంటే 1:1. ఇదే మనకు కావాల్సిన జవాబు. వచ్చే వీడియోలో మరికొన్ని ఉదాహరణలు చూద్దాము.